హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలు గురించి విత్ ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అప్కమింగ్ ఎగ్జామ్ లో ఈ 6 గ్యారంటీల మీద క్వశ్చన్ అనేది పక్కా ఉంటది. సో 1 మార్క్ అయితే డామ్ షూర్, 2, 3, 4, 5 మార్క్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ 6 గ్యారంటీల మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందు గురించే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ ఈ వీడియోలో కవర్ చేసా. వీడియో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి? 6 గ్యారంటీలు ఏంటి అంటే మహాలక్ష్మి పథకం, యువ వికాసం, చేయూత, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, రైతు భరోసా. సో ఈ పథకాలు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది. ఆల్రెడీ కొన్ని అమలు కూడా చేస్తుంది. సో ఇందులో మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉన్నాయంటే ఇంకా 3 ఉన్నాయి. ఇందులో మహాలక్ష్మి పథకంలోనే ఉన్నాయి. ఓకే, 2500 స్త్రీలకి బస్సు ఫ్రీ, 500 గ్యాస్. ఓకే, ఈ మూడిట్లలో మహాలక్ష్మి పథకంలో ఉన్న ఈ మూడిట్లలో ఆల్రెడీ బస్సు ఫ్రీ 500 గ్యాస్ ఇంప్లిమెంట్ చేస్తాండ్రు. ఓకే, 2500 ఇంకా చేయలేదు. ఓకే, తర్వాత చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ, పింఛను 2 చేయూతలోనే ఉన్నాయి. ఓకే, ఇందులో సరికి ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసారు, పింఛను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ రైతు భరోసాలో ఏమేమి ఉన్నాయంటే 2 లక్షలు రుణమాఫీ, రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్ గా మొత్తానికైతే 6 గ్యారంటీలు ఉన్నాయి. సో 6 గ్యారంటీల్లో అవి చిన్నవి ఉన్నాయి. ఓకే, ఈ 6 గ్యారంటీలు గుర్తుంచుకోవడం గురించి నేను ఒక ట్రిక్ పెట్టా. ఏంటి అంటే మనకు తెలిసిందే పొలిటీషియన్స్ గ్యారంటీలు గాని హామీలు గాని ఎప్పుడు ఇస్తారా అంటే ఎలక్షన్స్ అప్పుడు ఇస్తారు. సో మాయ చేసి గెలవడం గురించి ఇస్తారు. సో అది బేస్ చేసుకొని ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన కోడ్ అనేది పెట్టిన. సో మాయ చెయ్యి గురు. ఓకే, నువ్వు ఎట్లయినా చేసి గెలువు. పాలిటిక్స్ లో ఎట్లయినా చేసి గెలువు. ఏ మాయన చెయ్యి. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పు, 7 గ్యారంటీలు ఇస్తా అని చెప్పు, 8 గ్యారంటీలు ఇస్తా అని చెప్పు, ఎన్ని గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఏదైనా చెప్పి సరే మాయ చేసి గెలవాలి గురు. ఓకే, సో ఓవరాల్ గా వచ్చేసరికి మాయ చెయ్యి గురు గుర్తుంటే ఆటోమేటిక్ గా 6 గ్యారంటీలు గుర్తుంటది. ఇక్కడ మా బేస్ చేసుకుని మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకంలోనే 2500 బస్సు ఫ్రీ, 500 గ్యాస్ ఉంది. బేస్ చేసుకొని యువ వికాసం, బేస్ చేసుకొని చేయూత, సో ఇందులోనే ఆరోగ్యశ్రీ ఉంది, పింఛన్ ఉంది. తర్వాత ఈ బేస్ చేసుకొని ఇందిరమ్మ ఇల్లు, బేస్ చేసుకొని గృహజ్యోతి, బేస్ చేసుకొని రైతు భరోసా, ఇందులోనే 2 లక్షల రుణమాఫీ, 15,000, 12,000 ఉన్నాయి. సో ఓవరాల్ గా మాయ చెయ్యి గురు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు గుర్తుంచుకోవడం గురించి కోడ్ ఏంటంటే మాయ చెయ్యి గురు. ఓకే, 6 గ్యారెంటీలు గుర్తుంటాయి. నెక్స్ట్ ఏ పథకాలు స్టార్ట్ చేసారు, ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎక్కడ స్టార్ట్ చేసారో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ స్టార్ట్ చేసిన పథకం ఏది అంటే చేయూత పథకం. ఓకే, చేయూత పథకం, తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు స్టార్ట్ చేసారు. ఓవరాల్ గా మహాలక్ష్మి పథకం, చేయూత పథకం స్టార్ట్ చేసారు. డిసెంబర్ 9న స్టార్ట్ చేసారు. శాసనసభ ఆవరణలో స్టార్ట్ చేసారు. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవడం గురించి ఒక కోడ్ పెట్టా, ట్రిక్ పెట్టా. ఏంటి ఆ ట్రిక్ ఏంటి అంటే ఫ్రీ బస్. సో ఫ్రీ బస్ అనగానే అందరూ ఏం చెప్తారంటే కొట్టుకుంటారు. ఫ్రీ బస్ జర్నీ చేయడం మానేసేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అందుకోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సుల ముందు ఒక కొటేషన్ పెట్టాలని నేను కోరుకుంటాను. ఆ కొటేషన్ ఏంటంటే ఫ్రీ బస్ జయ్యి డిష్యూమ్ నయ్యి అని పెట్టాలి. ఓకే, చాలా మంది కొట్టుకుంటారు, మొత్తం బస్సులలో ఫ్రీ బస్ పెట్టేసి ఒకటే కొట్టుకుంటారు. సో అందుకోసం కొటేషన్ పెట్టాలి. ఫ్రీ బస్ జయ్యి డిష్యూమ్ నయ్యి అని కొటేషన్ ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టాలని కోరుకుంటాను. ఓకే, సో ఇదే బేస్ చేసుకొని మనం ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు, అట్ ద సేమ్ టైం చేయూత ఎప్పుడు స్టార్ట్ చేసిన మనము గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ బస్ బేస్ చేసుకొని మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్సు, చెయ్యి బేస్ చేసుకొని చేయూత పథకం, డిష్యూమ్ బేస్ చేసుకొని డిసెంబరు, నై బేస్ చేసుకొని 9. ఓకే, డిష్యూమ్ బేస్ చేసుకుని డిసెంబర్, నై బేస్ చేసుకుని 9. సో ఈ విధంగా మనం ఫ్రీ బస్సు అండ్ చేయూత పథకం ఎప్పుడు స్టార్ట్ చేసారంటే December 9 అని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు బై ద కొటేషన్. ఫ్రీ బస్ చెయ్యి డిష్యూమ్ నై. ఓకే, డిష్యూమ్ నై. ఓకే, ఫ్రీ బస్సు చేయూత December 9న స్టార్ట్ చేసిరు. శాసనసభ ఆవరణలో స్టార్ట్ చేసిరు. సో సింపుల్, అదొకటి గుర్తుంచుకోండి. మనం తెలిసిందే బస్సులలో కొట్టుకుంటారు. సో జర్నీ చేయడం మానేసేసి సో ఫ్రీ బస్ చెయ్యి డిష్యూమ్ నై. సో December 9 గుర్తుంటది. December 9 ఈజీగా గుర్తుంటది. నెక్స్ట్ వచ్చేసరికి గృహజ్యోతి 500 గ్యాస్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు అంటే ఫిబ్రవరి 27న స్టార్ట్ చేసిర్రు. గుర్తుంచుకోవడం గురించి కోడ్ ఏంటి అంటే ఫ్రీగా దోశలు వస్తున్నాయని ఇరగమరగ తింటే గ్యాస్ ఫామ్ అయి కరెంటు పోతుంది. బాడీలో ఉన్న కరెంటు పోయి డల్లో కూర్చుంటావు. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ కోడ్ పెట్టిన. ఏంటంటే ఫ్రీగా వస్తానని దోశలు ఇరగమరగ. దోశలు దేంతో తింటే పల్లీల చట్నీతో తింటాం. సో పల్లీల చట్నీ ఎక్కువ తింటే గ్యాస్ ఫామ్ అయ్యి సో మన కరెంటు పోయి ఫ్యూజులు ఎగిరిపోయి సైలెంట్ కూర్చుంటాం. సో అది ఫ్రీగా దోశలు వస్తానని తినొద్దు, తక్కువ గ్యాస్ ఫామ్ అయ్యి కరెంటు పోద్ది. ఓకే, ఇక్కడ ఫ్రీ బేస్ చేసుకొని ఫిబ్రవరి, దో బేస్ చేసుకొని దో 2,
सात 2 7 ఓకే 2 7 ఓకే 7 7 బేస్ చేసుకొని 7 ఓకే 27. సో అట్లా ఫిబ్రవరి 27 ఏమేమి స్టార్ట్ అయినాయి? ఫ్రీగా వస్తున్న దోశలు తింటే గ్యాస్ ఫామ్ అయింది, 500 గ్యాస్, తర్వాత గ్యాస్ ఫామ్ అయిన తర్వాత కరెంటు పోద్ది, గృహజ్యోతి. సో ఫిబ్రవరి 20 స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మార్చ్ 11 స్టార్ట్ అయినాయి. మార్చ్ 11 స్టార్ట్ అయినాయి. సో దీన్ని గుర్తుంచుకోవడం గురించి ట్రిక్ ఏంటి అంటే, సో ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఎంత ఇస్తారు? 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఇచ్చి ఏం చెప్తారు అంటే, మంచి ఇల్లు కట్టుకో బాబు అని చెప్తారు. మంచి ఇల్లు కట్టుకో అని చెప్తారు. పిచ్చి పిచ్చి ఇల్లు కాకుండా మంచి ఇల్లు కట్టుకో, 5 lakhs ఇస్తాను కాబట్టి మంచి ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఓకే, మంచి గారు కట్టుకోమన్నారు. ఓకే, కొంచెం హిందీ మాట్లాడుకుంటే మంచి గారు కట్టుకోమని, హిందీ తెలుగు మిక్స్ చేస్తే మంచి గారు కట్టుకోమన్నారు. సో అది బేస్ చేసుకొని మనం అది ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మంచి బేస్ చేసుకొని మార్చ్, గర్ బేస్ చేసుకొని 11. ఓకే, 11 గర్ బేస్ చేసుకొని 11. సో ఇందిరమ్మ ఇల్లు పథకం భాగంగా 5 లక్షలు ఇచ్చి మంచి గరు కట్టుకోమన్నారు. మంచి బేస్ చేసుకొని మార్చ్, గర్ బేస్ చేసుకొని 11. సో అట్లా ఇందిరమ్మ ఇల్లు పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మార్చ్ 11 స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత గృహజ్యోతి 500 గ్యాస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, ఫ్రీగా వస్తున్నాయని దోశలు ఎక్కువ తక్కువ తింటే గ్యాస్ ఫామ్ అయి కరెంటు పోతుంది. ఓకే, అట్లా ఫిబ్రవరి 27 అని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు చేయూత ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే డిసెంబర్ 9. సో గుర్తుంచుకోవడం కోసం ఫ్రీ బస్ చెయ్యి డిస్యూమ్ నై, ఫ్రీ బస్సు చేయూత డిసెంబర్ 9. ఇట్లా మనం డేట్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. దాని తర్వాత అవి ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే, మహాలక్ష్మి అండ్ చేయూత శాసనసభ ఆవరణలో స్టార్ట్ అయినాయి. పెద్దగా గుర్తుంచుకోవడానికి ఏం లేదు, శాసనసభ ఆవరణలో స్టార్ట్ అయినాయి. తర్వాత గృహజ్యోతి 500 గ్యాస్ హైదరాబాద్ సచివాలయంలో స్టార్ట్ చేసిర్రు. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసరికి భద్రాచలం మార్కెట్ యార్డ్ లో స్టార్ట్ చేసిరు. భద్రాచలం మార్కెట్ యార్డ్ లో ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసిరు. ఓవరాల్ గా శాసనసభ ఆవరణలో, తర్వాత భద్రాచలం మార్కెట్ యార్డ్, ఓకే, హైదరాబాద్ సచివాలయం. ఓకే, ఇవి గుర్తుంచుకోవడం గురించి పెద్దగా ఏం లేదు. దాని తర్వాత ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం గురించి అభయహస్తం లోగో, ప్రజాపాలన దరఖాస్తు వీటిని కూడా తీసుకొచ్చిర్రు. సో ఈ అభయహస్తం లోగో, ప్రజాపాలన దరఖాస్తు ఎప్పుడు రిలీజ్ చేసినట్టు డిసెంబర్ 20 రిలీజ్ చేసిర్రు. ప్రజాపాలన దరఖాస్తు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు అనేది తీసుకున్నారు. ఓకే, ఇవి ఓవరాల్ గా డేట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది. ఈజీగా గుర్తుంచుకోవడం గురించి ట్రిక్ అయితే చెప్పేసిన ఫ్రెండ్స్. మార్చ్ 11 మంచి గారు, ఓకే, వీలుగా దోశలు, తర్వాత డిసెంబర్ 9. ఖచ్చితంగా అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఇవి డేట్స్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయినా కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇంకా దీనికి సంబంధించిన అన్ని పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఒక చట్టం తేవాలి. సో దాని మీదనే సీఎం ఫస్ట్ సైన్ చేసిండు. సో ఆ చట్టంకి ఏం పేరు పెట్టినట్టే అభయహస్తం చట్టం అని పేరు పెట్టిండు. ఓకే, సో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఒక చట్టం తీసుకురావాలి, ఒక ఫైల్ ఒకటి తీసుకొచ్చి దాని మీద ఒక జీవో ఏదో ఒకటి తీసుకొచ్చి దాని మీద సైన్ చేయాలి, ఏదో చేయాలి. కాబట్టి సో ఫస్ట్ సైన్ సీఎం సైన్ దేని మీద చేసిండంటే ఆ సైన్ దాని మీదనే చేసిండు. 6 గ్యారెంటీల అమలు కోసం తెచ్చిన చట్టం ఏదైతే ఉందో అభయహస్తం. ఓకే, 6 గ్యారెంటీల అమలుకు తెచ్చిన చట్టం ఏది అంటే అభయహస్తం. సో దాని మీదనే సీఎం ఫస్ట్ సైన్ చేసిండు. ఓకే, సీఎం ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ సైన్ దేని మీద చేసిన అడుగుతారు. సో అభయహస్తం చట్టం మీద చేసిండు, గుర్తుంచుకోండి. దాంతో సెకండ్ సైన్ కూడా, ఫస్ట్ సైన్ గురించి చెప్పినాం కాబట్టి సెకండ్ సైన్ కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ సైన్ దేని మీద చేసిండు అంటే తుమ్మని రజనీకి ఉద్యోగం ఇస్తూ దాని మీద సైన్ చేసిండు, ఆర్డర్ కాపీ మీద సైన్ చేసిండు తుమ్మని రజని. ఓకే, తెలంగాణ సీఎం సెకండ్ సైన్ ఒక అమ్మాయికి ఇస్తూ సైన్ చేసిన, అమ్మాయి పేరు అడగచ్చు, లేకపోతే ఆ అమ్మాయికి ఎందులో ఏ డిపార్ట్మెంట్ లో జాబ్ ఇచ్చిన అడగచ్చు. సో తుమ్మని రజని దివ్యాంగురాలు, సో ఆమెకి జాబ్ ఇస్తూ ఆ ఆర్డర్ కాపీ మీద సైన్ చేసిండు. సెకండ్ సైన్ ఆమెకి ఎక్కడ జాబ్ ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో జాబ్ ఇచ్చిర్రు, కాంట్రాక్ట్ జాబ్ 50,000 శాలరీ. సో సెకండ్ సైన్, ఫస్ట్ సైన్. ఓకే, తర్వాత ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం గురించి 6 హామీల లోగో అభయహస్తం, 6 హామీల లోగో అభయహస్తం. ఎట్ ద సేమ్ టైం ప్రజాపాలన దరఖాస్తు పత్రం ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎక్కడ స్టార్ట్ చేసిన అంటే ఆల్రెడీ చెప్పిన డిసెంబర్ 27 హైదరాబాద్ సచివాలయంలో స్టార్ట్ చేసిరు. ఈ అభయహస్తం పథకంలో భాగంగా 5 పథకాలకు సంబంధించిన అర్హులని తీసుకుంటారు. 5 పథకాలు, 6వ పథకం యువ వికాసం సంబంధించి ఏం తీసుకోలేదు. ఈ అభయహస్తం పథకంలో భాగంగా ఎన్ని పథకాలకు సంబంధించిన అర్హులను తీసుకుంటారంటే 5 పథకాలు. డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అభయహస్తం పథకం ప్రజాపాలన దరఖాస్తులో ఎన్ని పథకాలకి అర్హులను గుర్తిస్తారు అంటే 5 పథకాలు, యువ వికాసం తప్పితే మిగతా 5 పథకాలు. దాని తర్వాత ప్రజాపాలన దరఖాస్తు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 5 పథకాలకు సంబంధించిన అర్హులకు సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు. బాగా గుర్తుంచుకోండి, డిసెంబర్ 28 నుంచి జనవరి 6. ఓకే, సో ఇందులో అర్హులని సెలెక్ట్ చేయడం గురించి మంత్రివర్గ ఉపసంఘం కూడా వేసిరు. సో దానికి చైర్మన్ ఎవరంటే బట్టి విక్రమార్క. సభ్యులు వచ్చేసరికి శ్రీధర్ బాబు అండ్ పొంగిలేటి శ్రీనివాస్. ఓకే, సభ్యులు. సో ఇది ప్రజాపాలన దరఖాస్తు అభయహస్తం సంబంధించి. దాని తర్వాత పథకాల గురించి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పథకాలు వచ్చేసరికి
ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మహాలక్ష్మి అండ్ చేయూత. సో ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే December 9, 2023 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫ్రీ బస్ జర్నీ చెయ్యి డిష్యూమ్ నయ్యి అని. ఓకే, సో తర్వాత December 9, 2023 ఎక్కడ అంటే శాసనసభ ఆవరణలో. తర్వాత బస్సు ఫస్ట్ ఈ ఫ్రీ బస్సు స్టార్ట్ చేయడం గురించి యూజ్ చేసిన బస్సు దాని యొక్క నెంబర్ ఎంత అంటే TS08Z0143. ఓకే, గుర్తుంచుకోవడం కోసం ఈజీగా పెట్టినట్టున్నారు 0143. ఓకే, జెడ్ అంటే ఆర్టీసీ బస్సుకి జెడ్ అని ఉంటది. ఓకే, TS08Z0143 ఉప్పల్ డిపోకి చెందిన బస్సు. సో ఫస్ట్ టికెట్ ఎవరికి ఇచ్చారు, ఫ్రీ బస్ టికెట్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ టికెట్ అంటే నిఖత్ జరీన్ బాక్సర్ కి ఇచ్చారు ఫస్ట్ టికెట్. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి ఫ్రీ బస్ పథకంలో భాగంగా ఇంకా ఏమేమి గుర్తుంచుకోవాలి అంటే ఎవరెవరికి ఫ్రీ అంటే మహిళలు, విద్యార్థినులు, బాలికలు, ట్రాన్స్జెండర్లు. ఓకే, ఎవరికి అందరికీ కూడా ఫ్రీయే. ఓకే, మహిళ అయితే చాలు. ఓకే, బాలిక అయినా ఏదైనా, అమ్మాయి అయితే ఆమెకు ఫ్రీ. తెలంగాణలో ఉన్న అందరి మహిళలకు కూడా ఫ్రీ ఆధార్ కార్డు ఉండాలి. సో మహిళలు, విద్యార్థినులు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ. తర్వాత ఏ బస్సులు ఎక్కొచ్చు అంటే పల్లె వెలుగులు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ అన్ని బస్సులు ఫ్రీ. ఓకే, తర్వాత రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరుగు నీ ఇష్టం. బట్ అంతర్రాష్ట్ర సర్వీస్ లో మాత్రం రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే ఫ్రీ. తర్వాత నువ్వు డబ్బులు కట్టుకోవాలి. ఓకే, నేను బస్సు మొత్తం ఫ్రీగా నేను ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో బస్సు ఎక్కి ఖమ్మంలో బస్సు ఎక్కేసేసి నేను విజయవాడ వెళ్ళిపోతానంటే కుదరదు. ఓకే, సో అది అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్. సో తెలంగాణ బస్సుగా నేను ఎక్కినా అంటే కుదరదు. సో తిరుగు వరకు ఫ్రీ ఉంటుంది. తర్వాత నువ్వు టికెట్ తీసుకోవాలి. ఓకే, తర్వాత ఎన్ని సర్వీసుల్లో ఈ సేవ అందిస్తారంటే 7 to 9 సర్వీసుల్లో సేవ అందిస్తారు. తర్వాత దీని వల్ల గవర్నమెంట్ మీద ఎన్ని కోట్ల భారం పడనుంది అంటే 3,000 కోట్ల భారం పడనుంది. ఓకే, సో ఇది మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్ పథకం. ఓకే, తర్వాత వచ్చేసరికి చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఎంత నుంచి ఎంతకు పెంచబోతారంటే 5 నుంచి 10 లక్షలకు పెంచిండ్రు. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేసి ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇంప్లిమెంట్ చేసి 5 లక్షల నుంచి 10 లక్షలకి. సో డైరెక్ట్ క్వశ్చన్, ఎన్ని లక్షల నుంచి ఎన్ని లక్షలకి? 5 నుంచి 10 లక్షలకి. సో దీనివల్ల ఏంటి అంటే ఎంపిక చేసిన హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తారు. సో దీనివల్ల లబ్ధి చేకూరే కుటుంబాలు ఎన్ని అంటే 90 లక్షల కుటుంబాలు. ఓకే, 90.10 లక్షల కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగువనున్న 90.10 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరనుంది. తర్వాత వచ్చేసరికి గృహజ్యోతి 500 గ్యాస్ సిలిండర్. ఓకే, గృహజ్యోతి 500 గ్యాస్ సిలిండర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, February 27 హైదరాబాద్ సచివాలయం. ఓకే, సో ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తారంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తారు. సో దీనికి అర్హత ఉండాలి అంటే రేషన్ కార్డు ఉండాలి. అట్ ద సేమ్ టైం రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు నెంబర్ మ్యాచ్ అవ్వాలి. రేషన్ కార్డులో ఉన్న సభ్యులలో ఎవరిదో ఒకటి ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు వాళ్ళకి గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తారు. సో దీనికి సంబంధించిన డబ్బులు ఓకే వాళ్ళకైతే ఎవరికైతే గృహజ్యోతి పథకం వస్తుందో వాళ్ళకి 0 బిల్ ఇస్తారు. సో దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా 20వ తేదీ కల్లా ప్రభుత్వం ఆ రాయితీని డిస్కామ్లకు ఇచ్చేస్తుంది. 20వ తేదీ వరకు ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇది గృహజ్యోతి పథకం. తర్వాత సరికి 500 గ్యాస్ లో పథకం భాగంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారంటే 8 సిలిండర్లు ఇద్దామని ఫిక్స్ అయ్యారు. 8 సిలిండర్లు సంవత్సరానికి 8 సిలిండర్లు ఇద్దామని ఫిక్స్ అయ్యారు. సో దీనికి అర్హత ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, గ్యాస్ కనెక్షన్ రన్ అవుతా ఉండాలి. సో ఫస్ట్ లో దీని 500 గ్యాస్ అంటే 500 గ్యాస్కి ఇస్తారా అంటే 500 గ్యాస్కి ఇవ్వరు. ఓకే, 500 గ్యాస్కి 500 రూపాయలకే గ్యాస్ ఇస్తారా అంటే ఇవ్వరు. మనం ఫస్ట్ మొత్తం పే చేయాలి. సో రఫ్ గా 842 832 ఉంది, 842. సో అంతా పే చేయాలి. సో రిటర్న్ 342 మిగతా మనీ మొత్తం కూడా గవర్నమెంట్ ఆయిల్ కంపెనీలకు ఇస్తుంది. సో తర్వాత ఆయిల్ కంపెనీలు మళ్ళీ లబ్ధిదారులకు చేకూరుస్తాయి. ఓకే, సో ఇదంతా ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా 500కి ఇస్తే బాగుండే. ఓకే, సో ఓవరాల్ గా వచ్చేసరికి గృహజ్యోతి 500 గ్యాస్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందిరమ్మ ఇల్లు. సో ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఎన్ని లక్షలు ఇస్తారంటే 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఇస్తారు. సో March 11న స్టార్ట్ అయింది. మంచి గరగట్టుకోమన్నాం. భద్రాచలం వ్యవసాయ మార్కెట్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం ఎంత మందికి ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చారంటే 21 మందికి ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చారు. సో దీంట్లో భాగంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు నిర్మిస్తారంటే 3,500 ఇల్లు నిర్మిస్తారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇల్లు నిర్మిస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఇయర్ 4.5 లక్షల ఇల్లులు. ఓకే, గుర్తుంచుకోండి. నెంబర్ అడుగుతారు ABCD క్రింది వాళ్ళలో సరి కానిది ఏదైనా అడుగుతాడు. సో 21 మందికి ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చిండు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇల్లులు, ప్రతి ఇయర్ 4.5 లక్షల ఇల్లులు. సో ఇట్లా ఏది సరి అయిన కానిది సరి అయింది ఇస్తారు. సో అట్లా గుర్తుంచుకోవాలి. సో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇల్లులు, ప్రతి ఇయర్ వచ్చేసరికి 4.5 లక్షల ఇల్లులు. దీనికి సంబంధించి హడ్కో నుండి ఆల్రెడీ 3,000 కోట్లని నిధులు సమకరించింది. సో ఈ 3,000 కోట్లతో 95,000 ఇల్లు నిర్మించడానికి ప్లాన్ వేసింది. 95,000 ఇల్లు. సో ఈ 95,000 ఇల్లులలో 57,000 ఇల్లు గ్రామాల్లో, 38,000 ఇల్లు పట్టణాల్లో నిర్మించడానికి రెడీగా ఉన్నారు. 57,000 ఇల్లు గ్రామాల్లో, 38,000 ఇల్లు పట్టణాల్లో నిర్మించడానికి రెడీగా ఉన్నారు. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు పథకం. ఓకే,
సో మొత్తం పథకాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో ఆ పథకాల గురించి ఇన్ డీటెయిల్ చూసుకున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రజాపాలన దరఖాస్తు అని ఒకటి పెట్టారు కదా. సో ఈ దరఖాస్తు మీద కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. సో అందుగురించి ఇది కూడా కవర్ చేస్తున్నా. సో ఈజీగా 1 మార్క్ వస్తుంది కాబట్టి ప్రజాపాలన దరఖాస్తులో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి అంటే ఇందిరాగాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, బట్టి విక్రమార్క ఫోటో. సో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ ఎవరు లేరు. ఇందిరాగాంధీ ఫోటో ఉంది, టాప్ రైట్ లో ఉంది. రేవంత్ రెడ్డి టాప్ రైట్, ఇందిరాగాంధీ కింద ఉంది. బట్టి విక్రమార్క ఫోటో ఉంది, టాప్ లెఫ్ట్ లో ఉంది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ప్రజాపాలన దరఖాస్తు కింద ఏం రాసింది అంటే ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం, ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అని కింద రాసింది. సో ఇవి అడగడానికి ఆస్కారం ఉంది, ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పిన ఫ్రెండ్స్. ఓకే, తర్వాత రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి ఎంత ఇస్తా అన్నారు అంటే 15,000 ఇస్తా అన్నారు. కూలీలకు ఎంత ఇస్తా అన్నారు అంటే 12,000 ఇస్తా అన్నారు. ఓకే, తర్వాత ఇంటి స్థలం ఎన్ని గజాలు ఇస్తా అన్నారు చెప్పిర్రు అంటే 250 సారీ, ఇంటి స్థలం ఎంత ఇస్తానంటే 250 గజాలు ఇస్తాను. 250 గజం ఇస్తాను. ఎవరెవరికి ఇస్తాను అంటే అమరవీరులు ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పారు. అమరవీరులు ఉద్యమకారులకి 250 గజం ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. తర్వాత చేయూత పథకంలో భాగంగా పింఛన్ ఎంత పెంచుతా అని చెప్పారు అంటే 4,000 పెంచుతామని చెప్పారు. దాని తర్వాత 6,000 దివ్యాంగులకైతేమో 6,000 పెంచుతామని చెప్పారు. సో ఏ పింఛన్లు ఇస్తారు ప్రజెంట్ తెలంగాణలో అంటే ఎన్ని పింఛన్లు ఇస్తున్నారు? 10 రకాల పింఛన్లు ఇస్తారు. 10 రకాల పింఛన్లు ఇస్తారు. అవి ఏంటిది? సో క్రింది వాళ్ళలో తెలంగాణలో ఇచ్చే పింఛన్లేవి, ఇవ్వని పింఛన్లేవి. సో వృద్ధాప్య పింఛన్ ఇస్తారు, వితంతు పింఛన్ ఇస్తారు, తర్వాత ఒంటరి మహిళ పింఛన్ ఇస్తారు. ఓకే, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛన్ ఇస్తారు. తర్వాత బీడీ కార్మికులు ఇస్తారు, బీడీ టేకేదారులకు ఇస్తారు. బీడీ కార్మికులు బీడీ టేకేదారులకు ఇస్తారు. గీతా కార్మికులు ఇస్తారు, చేనేతకి ఇస్తారు. తర్వాత డయాలసిస్, ఎయిడ్స్, ఫైలేరియా డిసీజ్ కి ఇస్తారు. డయాలసిస్, ఎయిడ్స్, ఫైలేరియా డిసీజ్ కి ఇస్తారు. ఓకే, ఓవరాల్ గా మొత్తం 10. ఓకే, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, బీడీ టేకేదారులు, గీత, చేనేత, డయాలసిస్, ఎయిడ్స్, ఫైలేరియా. సో ఈ వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఇస్తారు. సో ఇది ఓవరాల్ గా మొత్తం పథకాలకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.